జాతీయ పింఛన్ వ్యవస్థ ఎన్‌పీఎస్ నిబంధనలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ మార్పులకు సంబంధించి పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్‌డీఏ) ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ఎన్‌పీఎస్ నిబంధనలో ముఖ్యంగా 10 రకాల మార్పులైతే రావడం జరిగింది. ఆ మార్పులనేటివి మనం ఒకసారి చూసినట్లయితే ఈ ఎన్‌పీఎస్‌లో 85 ఏళ్ల వరకు కొనసాగడం. ఇంతకుముందు అయితే 75 సంవత్సరాల వరకు కొనసాగేందుకు అనుమతి ఉండింది. ఇప్పుడు 85 సంవత్సరాల వయసు వచ్చే వరకు కొనసాగొచ్చు. అదేవిధంగా యాన్యుటీల కొనుగోలు. ఇక్కడ యాన్యుటీ అంటే ఏమనేది ఒకసారి మనం గమనిద్దాం. ఇక్కడ యాన్యుటీ అనగా ఒకేసారి పెట్టుబడి పెట్టిన మొత్తాన్ని సాధారణ ఉదాహరణకు ప్రతి నెల లేదా సంవత్సరానికి ఒకసారి తిరిగి చెల్లించేలా చేసే ఒక బీమా లేదా ఆర్థిక ఒప్పందం అని. ఇది పదవి విరమణ తర్వాత స్థిరమైన పెన్షన్ పొందడానికి ఉపయోగపడుతుంది. ఇది ఒక నిర్దిష్ట కాలానికి లేదా జీవితకాలం వరకు కొనసాగుతుంది. ఈ యాన్యుటీ యొక్క ముఖ్య ఉద్దేశం చూసినట్లయితే పెన్షన్ ప్రణాళిక, ఉద్యోగం నుంచి పదవీ విరమణ తర్వాత జీవించడానికి అవసరమైన నిరంతర ఆదాయాన్ని అందించడం, అదేవిధంగా స్థిరమైన ఆదాయం, పెద్ద మొత్తంలో డబ్బును ఒకేసారి పెట్టుబడి పెట్టి దానిపై వచ్చే రాబడిని క్రమం తప్పకుండా పొందడం. ఈ యాన్యుటీ రకాలుగా మనం చూసినట్లయితే తక్షణ యాన్యుటీ, ఇమీడియట్ యాన్యుటీ, డిఫర్డ్ యాన్యుటీ అని 2 రకాలుగా చెప్పుకోవచ్చు మనం. ఈ తక్షణ యాన్యుటీ అంటే పెట్టుబడి పెట్టిన వెంటనే చెల్లింపులు ప్రారంభమవుతాయి. డిఫర్డ్ యాన్యుటీ అంటే పెట్టుబడి పెట్టిన తర్వాత కొంతకాలం ఆపి తర్వాత చెల్లింపులు పొందుతారు. దీన్నే మనం యాన్యుటీ అని అంటాం. యాన్యుటీల కొనుగోలుకు సంబంధించి యాన్యుటీలు ఎప్పుడు కొనాలి? మనం రిటైర్డ్ అయిన తర్వాత మనకు 60% అమౌంట్ లంసంగా ఇచ్చేస్తారు. తమ దగ్గర పెట్టుకున్న అంటే గవర్నమెంట్ ఏదైతే రిమైనింగ్ 40% వారి దగ్గర ఉంచుకునిందో ఈ 40%ను ఏ విధంగా మనం పెట్టుబడి పెట్టాలనేది దానిలో ముఖ్యంగా ఈ యాన్యుటీలు అనేటివి ఒకటి. ఈ యాన్యుటీలలో కొనుగోలుకు సంబంధించి ఇక్కడ మార్పులు చేయడం జరిగింది. తర్వాత మూడోది 100% వెనక్కు తీసుకునే అవకాశము. అదేవిధంగా కొత్త స్లాబులు అంటే 8 లక్షలు 12 లక్షలకు మధ్య కొత్త స్లాబులు విధించడం జరిగింది. యాన్యుటీలపై కనీస పరిమితిని విధించడం. రిటైర్మెంట్కు ముందు 4 విడతల విత్డ్రాయల్స్. ఇంతవరకు అయితే 3 విడతల విత్డ్రాయల్స్ మాత్రమే ఉండేవి. ఇప్పుడు దాన్ని ఒక 4 టైమ్స్కు ఇంక్రీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా 60 ఏళ్ల తర్వాత కూడా విత్డ్రాయల్ చేసుకోవచ్చు. మామూలుగా అయితే ఇంతకుముందు 60 ఏళ్లకు రిటైర్మెంట్ ఉంది కాబట్టి దానికి ముందర విత్డ్రాయల్ అనే ఆప్షన్ ఉన్నింది. మనం ఆ రిటైర్ అయ్యేటప్పుడు లంసమ్ అమౌంట్ తీసుకున్న తర్వాత సమ్ అమౌంట్ వాళ్ళ దగ్గర ఉంటుంది. ఆ అమౌంట్పై మనకు ఆ వడ్డీను ప్రతి నెల పెన్షన్ లాగా చెల్లించేవారు. ఇలా కాకుండా మనం ఏదైతే గవర్నమెంట్ దగ్గర పెడతామో ఆ అమౌంట్ నుండి కూడా మనం విత్డ్రాల్ చేసుకోవచ్చు. తర్వాత ఉండే అమౌంట్కి మనకు పెన్షన్ లెక్క పెట్టి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా సిస్టమిక్ యూనిట్ రిడమ్షన్ SUR అంటాం. దీంట్లో మార్పులు తీసుకురావడం జరిగింది. అసలు సిస్టమిక్ యూనిట్ రిడమ్షన్ అంటే ఏదో చూద్దాము. ఈ సిస్టమాటిక్ యూనిట్ రిడమ్షన్ గురించి మనం చూస్తే కనుక ఇది ఒక కొత్త ఉపసంహరణ ఎంపిక. ఇది చందాదారులు తమ పేరుకుపోయిన పదవీ విరమణ కార్పస్ను దశల వారీగా మరియు ఆవర్తన పద్ధతిలో నిర్ణీత సంఖ్యలో యూనిట్లను రిడీమ్ చేయడం ద్వారా ఉపసంహరించుకోవడానికి అనుమతిస్తుంది. అంటే మనం యాన్యుటీల కొనుగోలు చేసిన తర్వాత ఆ యాన్యుటీలను దశల వారీగా మనం రిడీమ్ చేసుకోవడం అంటే వాటిని అమ్ముకోవడం ద్వారా డబ్బులు విత్డ్రాల్ చేయడం గురించి ఇది చర్చిస్తుంది. SUR యొక్క ముఖ్య వివరాలు మనం చూసినట్లయితే దశల వారీ ఉపసంహరణ అంటే పదవీ విరమణ తర్వాత అర్హత ఉన్న మొత్తాన్ని ఒకేసారి తీసుకునే బదులు SUR మీరు మ్యూచువల్ ఫండ్లోని సిస్టమాటిక్ ఉపసంహార ప్రణాళికలాగా ఎంచుకున్న వ్యవధిలో నెలవారీ లేదా త్రైమాసికం లేదా అర్ధవార్షిక లేదా వార్షిక క్రమం తప్పకుండా చెల్లింపులను పొందేందుకు అనుమతిస్తుంది. అదేవిధంగా యూనిట్ ఆధారితం తీసుకుంటే ఉపసంహరణ ప్రతి వ్యవధిలో మీ ఖాతా నుండి నిర్ణీత సంఖ్యలో యూనిట్లను రిడీమ్ చేయడంపై ఆధారపడి ఉంటుంది. ఇది వివిధ నికర ఆస్తి విలువ చక్రాలలో నిష్క్రమణను వివరించడంతో సహాయపడుతుంది. ఒకే రోజులో అన్ని పెట్టుబడులను తక్కువ ధరకు విక్రయించే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. పెట్టుబడి పెట్టిన కార్పస్ అవశేషాలు మీ కార్పస్లో ఇంకా రిడీమ్ చేయని భాగం మార్కెట్లో పెట్టుబడి ఉంటుంది మరియు దానిని ఉపసంహరించుకునే వరకు సంభావ్య రాబడిని పొందుతుంది. షరతులు ఆవశ్యకత చూసినట్టయితే కనీస వ్యవధి. మీరు SURను ఎంచుకుంటే ఉపసంహరణలు కనీసం 6 సంవత్సరాల వ్యవధిలో చేయాలి. ఇది అర్హత. ఇది 60 సంవత్సరాల వయసు లేదా పదవీ విరమణ చేసిన తర్వాత ప్రభుత్వ మరియు ప్రభుత్వేతర చందాదారులు ఇద్దరికి అందుబాటులో ఉంటుంది. ఇక్కడ కొత్త నియమం ఏమంటే ఈ ఎంపిక పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఇటీవల 2025 నియమ మార్పులలో భాగం. ఇది పదవీ విరమణ నిధులను యాక్సెస్ చేయడంలో మరింత సౌలభ్యాన్ని అందిస్తుంది. ఈ విధంగా మనం సిస్టమిక్ రిడెంప్షన్ గురించి చెప్పుకోవచ్చు. ఈ 9వ పాయింట్ పౌరసత్వం వదులుకుంటే మన ఈ NPSలోని అమౌంట్ని ఏం చేయాలనేది ఒకటి. తర్వాత 10వది కనిపించకుండా లేదా మరణించినట్లు భావించే వ్యక్తులకు సంబంధించిన
ఈ మొత్తం ఏదైతే ఉంటో దాని గురించి కొన్ని సూచనలు, కొన్ని నియమాలను రూపొందించడం జరిగింది. అవన్నీ ఇక్కడ చూద్దాము. మొదటగా 85 ఏళ్ల వరకు కొనసాగడం గురించి చూద్దాం. ఇప్పటి వరకు ఎన్పిఎస్ చందాదారులను గరిష్టంగా 75 ఏళ్ల వయసు వరకు మాత్రమే కొనసాగించేందుకు అనుమతించేవారు. ఇప్పుడు ఈ వయో పరిమితిని 85 ఏళ్లకు పెంచారు. 85 ఏళ్ల తర్వాత ఖాతాలో జమ అయిన మొత్తాన్ని ఒకేసారి లేదా దశల వారీగా వెనక్కి తీసుకోవచ్చు. ఇది ప్రభుత్వేతర ఉద్యోగులందరికీ వర్తిస్తుంది. రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక స్థిరత్వం ఉన్న వారికి ఇది ఎంతో ఉపయోగకరము. అదేవిధంగా యాన్యుటీల కొనుగోలు. ఇంతకుముందు ప్రభుత్వేతర ఉద్యోగులు రిటైర్మెంట్ సమయంలో ఖాతాలో 5 లక్షలకు పైగా ఉంటే 40% యాన్యుటీల కొనుగోలుకు వినియోగించాల్సి వచ్చేది. తాజా నిబంధనలతో ఈ పరిమితిని 20%కి తగ్గించారు. అంటే ఒక ప్రభుత్వేతర ఉద్యోగి, అంటే ప్రభుత్వ ఉద్యోగి కాని అతను ఒక ప్రైవేట్ ఎంప్లాయీ ఎన్పిఎస్లో కానీ చేరినట్లయితే అతను రిటైర్డ్ అయ్యే నాటికి 60% అమౌంట్ మొత్తం డ్రా చేసుకుంటారు. మిగిలిన 40%ని అతను యాన్యుటీల కొనుగోలుకే వెచ్చిస్తాడు. అది 5 లక్షలకు పైగా ఉంటే అక్కడ ఉన్నటువంటి మొత్తం 40% యాన్యుటీలు కొనుగోలుకు వెచ్చించాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ 40%ని 20%కి తగ్గించడం జరిగింది. అదేవిధంగా 100% వెనక్కి తీసుకునే అవకాశం. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 100% మొత్తాన్ని ఒకేసారి వెనక్కి తీసుకునే అవకాశాన్ని కల్పించారు. ఇది వర్తించే పరిస్థితి ఎప్పుడు వర్తిస్తుంది ఇదంటే రిటైర్మెంట్ నాటి ఖాతాలో, అదేవిధంగా రూపాయలు 8 లక్షలు లేదా అంతకంటే తక్కువ ఉన్నప్పుడు మాత్రమే. అంటే రిటైర్మెంట్ నాటికి ఖాతాలో మనకు ఏ అమౌంట్ అయితే ఉంటుందో దాన్ని మొత్తం వెనక్కి తీసుకోవచ్చు. అదేవిధంగా అంటే మనం పెట్టాలనుకుంటే పెట్టచ్చు, లేదా మొత్తం వెనక్కి తీసుకొని ఎన్పిఎస్ నుండి విత్డ్రాల్ అవ్వచ్చు అని అర్థం ఇక్కడ. లేదా 8 లక్షలు అంతకంటే తక్కువ ఉంటే కూడా మనం విత్డ్రాల్ మొత్తం డ్రాప్ అవ్వచ్చు. అదేవిధంగా ఇక్కడ కొత్త స్లాబ్లను కనుక గమనించినట్లయితే ఎన్పిఎస్ ఖాతాలో రిటైర్మెంట్ నాటికి 8 లక్షల పైన 12 లక్షల లోపు ఉన్న వారికి కొత్త ఆప్షన్లు ఇచ్చాడు. ఇక్కడ ఆప్షన్ 1 వచ్చి ఒకేసారి 6 లక్షల వరకు వెనక్కి తీసుకోవచ్చు. మిగిలిన మొత్తాన్ని ఈ సిస్టమిక్ యూనిట్ రిడమ్షన్ రూపంలో మనం 6 ఏళ్లలో వెనక్కి తీసుకోవచ్చు. ఆప్షన్ 2 ఒకేసారి 6 లక్షల వరకు వెనక్కి తీసుకుని మిగిలిన మొత్తంతో యాన్యుటీల కొనుగోలు చేయడం. ఆప్షన్ 3 మొత్తం కార్పస్లో 60% వరకు పన్ను లేకుండా ఒకేసారి వెనక్కి తీసుకోవచ్చు. మిగిలిన మొత్తంతో యాన్యుటీ కొనుగోలు చేయాలి. ప్రభుత్వేతర ఉద్యోగులైతే ఆప్షన్ 1, ఆప్షన్ 2 మాత్రమే ఉపయోగించుకోవచ్చు. ఆప్షన్ 3 ఎంచుకుంటే 20% కార్పస్తో యాన్యుటీలు, మిగిలిన 80% ఒకేసారి వెనక్కి తీసుకోవచ్చు. ఈ యాన్యుటీలపై కనీస పరిమితి ప్రభుత్వ ఉద్యోగులైతే కనీసం 40% కార్పస్తో యాన్యుటీలు కొనాలి. ప్రైవేట్ ఉద్యోగులు కనీసం 20% కార్పస్తో యాన్యుటీలు కొనుగోలు చేయాలి. మరిన్ని విత్డ్రాయల్స్ గురించి మనం చూసినట్టయితే 60 ఏళ్లకు ముందు రిటైర్ అయ్యే వాళ్ళకి ప్రస్తుతం అయితే 3 విడతల వరకు విత్డ్రాల్ చేయొచ్చు. ఇప్పుడు 4వ విడతల వరకు విత్డ్రాల్కి అనుమతి ఇవ్వడం జరిగింది. ప్రతి విత్డ్రాయల్కు మధ్య కనీసం 4 ఏళ్ల గ్యాప్ తప్పనిసరి. ఈ టైం ఇంతకుముందు 3 ఏళ్ల గ్యాప్ ఉంది, ఇప్పుడు 4 ఏళ్ల గ్యాప్ ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు ఈ గ్యాప్ 3 ఏళ్ళుగా ఉండేది. ఇప్పుడు 60 ఏళ్ల తర్వాత కూడా విత్డ్రాయల్స్, 60 ఏళ్ల తర్వాత కూడా ఎన్పిఎస్లో కొనసాగుతున్న చందాదారులు విత్డ్రాయల్ చేసుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా సిస్టమిక్ యూనిట్ రిడమ్షన్, ఇక్కడ ఎన్పిఎస్ను మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు ఈ ఎస్యూఆర్ను ప్రవేశపెట్టారు. ఇది మ్యూచువల్ ఫండ్లోని ఎస్డబ్ల్యూపి అంటే సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లాన్ లాంటిది. ఇక్కడ వర్తించేది ఖాతాలో 8 లక్షల పైన 12 లక్షల లోపల ఉన్న వారికి మాత్రమే. ఒకేసారి 6 లక్షల వరకు వెనక్కి తీసుకోవచ్చు. మిగిలిన మొత్తాన్ని ఈ ఎస్యూఆర్ ఖాతాకు మళ్లించాలి. 6 ఏళ్లలో విడతల వారీగా వెనక్కి తీసుకోవాలి. 3 ఏళ్లకు ఒకసారి 20% వరకు వెనక్కి తీసుకునే వెసులుబాటు కల్పించడం జరిగింది. అదేవిధంగా పౌరసత్వం వదులుకున్నప్పుడు ఈ ఎన్పిఎస్ చందాదారు భారత పౌరసత్వాన్ని వదులుకుంటే ఎన్పిఎస్ ఖాతాను క్లోజ్ చేసుకోవచ్చు. అప్పటి వరకు జమ అయిన మొత్తం ఒకేసారి చెల్లిస్తారు. అదేవిధంగా కనిపించకుండా పోయినా లేదా మరణించినట్లు భావించే వ్యక్తులైతే ఇలాంటి సందర్భాల్లో నామినీలు లేదా చట్టబద్ధ వారసులను మొత్తం కార్పస్లో 20% తాత్కాలికంగా చెల్లించి మిగిలిన మొత్తం చట్టపరమైన నిర్ధారణ తర్వాత చెల్లిస్తారు. కాబట్టి 20% అప్పటికప్పుడు ఇచ్చేస్తారు కంప్లైంట్ ఇచ్చినప్పుడు. తర్వాత అది చట్టబద్ధంగా నిరూపణ అయినప్పుడు మిగతా 80% ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఎన్పిఎస్లో ముఖ్యంగా వచ్చినటువంటి మార్పులు